వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా బలం బలగం మీరేనని వాకాడు వాసిగా నేనెప్పుడూ మరవనని వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామకుమార్ రెడ్డి అన్నారు. వాకాడులో నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. నాయుడుపేటలో జరిగే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని రామకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళి, వైకాపా సీనియర్ నాయకులు కొడవలూరు దామోదర్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, దువ్వూరు అజిత్ రెడ్డి, భూదానం వెంకటరత్నం, జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ, వైసీ ఎంపీపీ వి వెంకటరమణయ్య, పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగభూషణమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట దగ్గర మన అన్నమేడు క్రాస్ రోడ్ హైవే దాటంగానే అక్కడ మీటింగ్ పెడుతుంటారు. నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చారు. వారితో మాట్లాడాను. మురళి గారు కూడా ఉన్నారు. 4వ తేదీ జాతర ఉంది, కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు. జాతర ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే ఒకరోజు ముందరే పోయి అమ్మవారిని దర్శించుకొని 4వ తేదీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మళ్ళా ఉండదు. ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది. మనకు దగ్గర కూడా పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆ డివిజన్ సూలూరుపేట లేదు ఇప్పుడు. అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి బాధ్యతలు ఇంకొంచెం గట్టిగా భుజాన వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. అందుకని మీరందరూ సహకరించి 4వ తేదీ అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు. బస్సులు ఇవ్వకపోతే తగులు వేసుకుంటున్నారు. నిన్న బస్సులు ఇస్తున్నామంటే ఎక్కడ స్పందన కనబడటం లేదే. ఇవన్నీ పేర్లు చెప్తా ఉన్నాడు ఎలక్షన్స్ గురించి, కానీ పేర్లు చెప్పలా. ఆయన తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి మాకు వద్దు అన్నారు. ఉన్నమాట చెప్తున్నారు. ఎంపీగా 7 నియోజకవర్గాలు నేను అబ్జర్వర్గా ఉన్నాను. తిరుపతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చేవాడిని. యునానిమస్గా ఏ ఒక్క దగ్గర కూడా ఇతను మళ్ళా మాకు కావాలని చెప్పిన సందర్భం లేదు. 7 నియోజకవర్గాల్లో మాకు వద్దన్నారు. ఆప్షన్ లేక ఎక్కడో అకామిడేట్ చేయాలా, ఉన్న ఎంపీల్లో కొంచెం గట్టిగా మన తరఫున నిలబడ్డాడు, మనం అకామిడేట్ చేయాలన్నప్పుడు వివిధ ప్రదేశాలు అనుకున్నాం. తిప్పి ఫైనల్గా నీ దగ్గరికే పంపిస్తున్నారా, నువ్వే చూడాలా అన్నాడు. అందుకనే గూడూరులో పెట్టాల్సి వచ్చింది. ఇది వాస్తవం. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. మొదట్లో 100 కోట్లు అనేవాడు, అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటికీ 150 కోట్లు అన్నాడు. అంటే ప్రతిపక్షం నాకు 100 కోట్లు ఆఫర్ చేసినా నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు, నిక్కచ్చిగా ఇక్కడే ఉన్నాను అని. అసెంబ్లీ అయిన తర్వాత ఆ 100 150 అయింది. నేను అడిగిన ఆయన్ని, ఏం సార్ నంబర్లన్నీ పెంచేస్తూ ఉంటారు, ప్రతిపక్షం అన్నప్పుడు ఏదో ఆఫర్ చేసిన మాట వాస్తవమే. ఆ ప్రతిపక్షంలో నాకు తెలిసిన స్నేహితులు కూడా ఉన్నారు పై లెవెల్ వరకు. ఏమైనా ఎంత ఏదో ఖర్చులకన్నా ఏదో ఆఫర్ చేశారా ఏంటి అని అంటే, అబ్బాయి సింగిల్ డిజిట్లో చెప్పాము అన్నారు. అంటే ఒక చేతి కన్నా తక్కువే, అది కూడా రేట్లు పెంచేసుకుంటా పోతున్నాను. అంటే మనం పంపు కొట్టుకోవటం. మరి ఇప్పుడు ఎవరికి ఇచ్చారు టికెట్ కోసం మీకు అర్థమవుతుందా? వరప్రసాద్కి ఇప్పుడు తెలుగుదేశం ఆఫర్ చేసిందా, బీజేపీ ఆఫర్ చేసిందా, జనసేన ఆఫర్ చేసిందా? 7 నియోజకవర్గాల్లో సుపరిచితుడు, ఆల్రెడీ వద్దని తెగేసి చెప్పినోళ్ళు. ఈసారి ఒప్పుకుంటారా ఎవరైనా? చెప్పండి. మరి అంత ఆకలేస్తుందా?